మనం ఇచ్చే జై శ్రీరామ్ నినాదం ఏలాగా పోవాలి? స్వామి ఏం పోవాలని చెప్పారు? అనంతపురం నుంచి అందుకని జర గట్టిగా చెప్పు, జై శ్రీరామ్ అని చెప్పి భయపడ్డారంటే మీరు ఇంకా గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి. పొందలేదు సప్పుడు. అనంతపురం దాటి అయోధ్యలోకి పోవాలి సప్పుడు. స్వామీజీ ఈ వయసులో ఆ రాయికి నాయకత్వం వహిస్తా అన్నాడు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు హిందువులను జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పిండు. అదే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పిండు, 10 మందిని, ఎంతమందిని? మరి మస్తు మంది కనిపిస్తున్నారు నాకు. ఇనుప కండలు ఇక్కడ కనబడుతున్నారు, పక్కన స్టేజ్లో పెద్ద పెద్ద చాలా మంది కనబడుతున్నారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి 10 మందిని ఇస్తే ఈ దేశాన్ని వచ్చిన సంకల్పంతో మారుస్తా అన్నాడు. నేను వచ్చినప్పుడు అనుకున్నా ఎన్నో 1000-2000 మంది ఉంటారు. మా సత్యంగా పిలుస్తున్నాడు కదా పోదాం, మా లక్ష్మణ్జీ పిలుస్తున్నాడు కదా పోదాం అని వచ్చిన. కానీ ఈ కోసం చూస్తే మా భాగ్య నగరంలో రాముడి శోభయాత్ర ఎంత గొప్ప ఉంటుందో రాయలసీమ అంటే పౌరుషం అని చెప్పారు. నాడు రాముడు మనిషిగా పుట్టి మానవుడిగా జన్మించి మానవుడిగా మారిండు. మానవ జన్మ నుంచి మానవ జన్మగా రాముడు మారిండంటే ఇంకొక పెద్ద సత్యంగా చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకలైనటువంటి లక్షణం. హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం. పరమత సహనం కలిగినటువంటి వాళ్ళం, కానీ సాధారణ వాళ్ళం కాదు. సందర్భం వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది. శిలా ఏంటి అంటే పోలేవా? అనంతపురం రాలేదా? స్వామీజీ రాలేదా? వదిలిందా కదలేదా? అయిందా కాలేదా? గుడి అయిందా కాలేదా? అంటే మీ లోపల కాన్ఫిడెన్స్ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, నేను ఈ పని చేయగలుగుతాను అనుకుంటే చేయగలుగుతామా లేదా? చేయగలుగుతామా లేదా? ఒక్కడే బయలుదేరి ఉంటారు మొదట బయలుదేరేటప్పుడు. కానీ కరసేవ అయోధ్యకు పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు అనుకుంటా. తెలుసా? మేము ఉన్నంత కాలం రామ మందిరం కట్టనీయమన్నారు. ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? గుడి కట్టినవా లేదా? కట్టినవా లేదా? అందుకని మన సంకల్ప బలం ముందు ఇంకేం కూడా పనిచేయదు. ఇందాక స్వామీజీ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు, హనుమంతుని శక్తి తెలియదు. అట్లే మా అనంతపురం హిందూ బంధువులకి వాళ్ళ శక్తి తెలుస్తలేదు. ఒక్కసారి శ్రీరాముడు ఈ కాలేజీ గ్రౌండ్ సరిపోయినంత మంది అది వచ్చారు. ఎంతమంది అయితే ఇక్కడ లోపల ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ల మీద ఉన్నారు. సూర్యుడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. మీరు గట్టిగా లేరని సూర్యుడు కూడా అర్థమవుతుంది. మీరు గట్టిగా స్వాగతిస్తే సూర్యుడు కూడా మబ్బుల వెనకాలకు పోతాడు. ఆ శక్తి మన అనంతపురంకు ఉందని వాళ్ళని నిరూపించాలి. దయించి నేను మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాముడు అంటే అదే చెప్తా ఉన్నా, రాముడు సూర్యవంశీయుడు కాబట్టి ఆ రాముడి పేరు జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభయాత్ర ఎంత గొప్ప ఉంటుందో చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా ఫోటోలు తీసుకుంటూ వచ్చింది. ఈ నుంచి అనంతపురం నుంచి ఆ అనంత విషయంలోకి నిలబడాల్సినటువంటి ఒకే వైపు ఉందని అంటలేదు. చేతులు అందరూ గట్టిగా చేతులు చెప్పాలి. శ్రీరామచంద్రుడి గురించి చెప్పడానికి నేను చాలా చిన్నోని. రాముడు వారధి కడుతుంటే అట్లాంటి రామరాజ్యం రాముడు నడయాలినటువంటి నేల, ఈ దేశం రాముడు నడయాలినటువంటి నేల. రామాయణంలో రామ ప్లస్ ఆయనం, ఆయనం అంటే నడక. ఏంది? రామాయణాన్ని విడదీసి సర్వదీర్ఘ సంధిలో చెప్తే రామాయణం రామ ప్లస్ ఆయనం, ఆయనం అంటే నడక. ఎవరు నడిచింది గడ్డ మీద? ప్రతి తండ్రి కోరుకుంటాడు నా కొడుకు శ్రీరామచంద్రుడు గొప్పడు కావాలనుకుంటాడు.
ప్రతి సోదరి కోరుకుంటుంది తన భర్త శ్రీరాముడు అంతటి గొప్పడు కావాలని కోరుకుంటుంది. పిల్ల తల్లైనా తల్లైనా తన కొడుకు ఎంత గొప్పడు కావాలనుకుంటే ఎంత గొప్పడు కావాలి, శ్రీరామచంద్రుడు ఎంత గొప్పడు కావాలని కోరుకుంటారు. అట్లా సకల గుణాలు పరిపాలన దక్షుడైన అన్నగా తమ్ముని ప్రేమించిన భరతుడు అన్న పట్ల చూపించినటువంటి ప్రేమ కానీ తల్లి కొడుకు తండ్రి కొడుకు భార్యాభర్తలు కుటుంబ జీవన విధానం దగ్గర నుంచి మొదలుకుంటే ప్రజలని ఎట్లా పాలించాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎవరు ఈ ప్రపంచానికి ఆదర్శం? మీలాగే నాలాగే మనిషిగా పుట్టిండు. కానీ మనిషి మానవునిగా మారడానికి కావాల్సినటువంటి ప్రతి లక్షణాన్ని పురిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు. ఆ రాముడు నడయాడినటువంటి ఈ నేల మీద పుట్టిన మనం ఆయనకున్న 16 సద్గుణాలలో కనీసం 10 సద్గుణాలు మనం చేతపుచ్చుకున్నా ఖచ్చితంగా ఈ దేశం ఏమైతుంది? ఈ దేశంలో ఇప్పటికే వచ్చిందా? మేముండగా ఆర్టికల్ 370 రద్దు కాదన్నాడు అక్కడు. ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదన్నాడు. ఎంతమంది మోడీలు ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దయిందా? రామ జన్మభూమి కట్టనీయమన్నారు. ఎంతమంది మోడీలు? ఒక్క మోడీ సంకల్పిస్తే ఈ దేశం రూపురేఖలు మారుతున్నాయా? మీరు ఒక్కొక్కరు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కంకణ బద్దులై మా అనంతపురం, మా ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి? రామరాజ్యం రావాలి. భద్రాద్రి తెలంగాణకి ఇచ్చిన వారి బాధపడకుంది, భద్రాద్రి తెలంగాణకు ఉందని బాధపడకుంది. భద్రాద్రి కూడా ఆటల్లోనే ఉంది. రాముడు అందరి ఉన్నాడు, ఒంటి బిడ్డ ఉంది, చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని లేదు. రాముడు అనంతపురంలో లేడా? అందరిలో శ్రీరాముడు ఉన్నాడు. అందుకనే ఈరోజు ఇంత ఎండ కొడుతుందో ఇంత తక్కువ సమయంలో చెప్పినప్పటికీ కూడా శబరి ప్రసాద్ మరియు నిధులంతా కలిసి ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు హిందూ బంధువులందరూ సంఘటితమై ఒక్కటే వస్తే మన శక్తి ఎంత ఉంటుందో ఇలా అనంతపురం ప్రభుత్వ కళాశాల మైదానంలో కనబడుతుందా లేదా? పార్టీలు జెండాలు అన్ని పక్కన పెట్టి ఏ జెండా పట్టాలి? మరి ఏ జెండా పట్టాలి? మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు కూడా మన ర్యాలీ మొదలయ్యేసరికి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవాలి. మా పుల్లోకి గట్టిగా చెప్పండి. శ్రీరామచంద్రుల జీవితంలో అనేక రకాల కోణాలు ఉన్నాయి. ప్రతి మానవుడు వాటిలోనే భావాన్ని గమనించాలి, దాన్ని అనుసరించి జీవనాన్ని కొనసాగించాలి. ఒక మంచి కుమారుడుగా ఎవరైనా అంటే వచ్చే పేరు శ్రీరామచంద్రుడు. అతి సౌమ్యవంతుడు, పరాక్రమవంతుడు ఎవరైనా అంటే వచ్చే పేరు శ్రీరామచంద్రుడు. ధర్మరక్షకుడు ఎవరైనా అంటే శ్రీరామచంద్రుడు. గుణవంతుడు ఎవరైనా అంటే శ్రీరామచంద్రుడు. విద్యావంతుడు సమర్థ నాయకుడు ఎవరైనా అంటే శ్రీరామచంద్రుడు. ఇటువంటి సకల శక్తుల సంపన్నుడు కాబట్టి 16 లక్షణాలు ఏవైతే ఒక వ్యక్తిలో సంస్కృతి ఉన్నప్పటికీ కూడా హిందుత్వానికి ఉంటున్న సంస్కృతి గొప్పతనం వైభవం ఏ ఇతర సంస్కృతికి ఈ ప్రపంచంలో ఏ ధర్మానికి లేదు. అటువంటి గొప్పతనం ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు మన సొంతం. అనేక మంది మునులు ఋషులు అనుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వ సంపద మన సొంతం. అటువంటి సంస్కృతి ఈ ప్రపంచంలో ఏ చోట లేదు. అయినప్పటికీ కూడా హిందుత్వం అంటే ఒక సంకుచిత భావంతో కూడుకున్నదిగా అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని సైతాంతిక రూపకలు కలిగిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తుంటారు. ఆ హిందుత్వం అనేది జీవన విధానం, ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికి లేదనే విషయాన్ని అటువంటి అజ్ఞానాన్ని భావించాల్సింది. రామాయణం చదవని వాడు అజ్ఞానుడు. రామాయణం చదివిన సకల శక్తివేత చేతనము కలుగును అని చెప్పారు.
అంటే రామాయణం చదివితే చాలు జీవితంలో ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా మనుషులతో వ్యవహరించాలా, ఏ రకంగా మన జీవిత కాలాన్ని నడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం. హిందుత్వాన్ని ఒక సంకుచ భావంగా చూపిస్తే క్రమంలో ఇవాళ అనేక రకాలైన వాదనలు వినిపిస్తున్నారు. ఎన్ని మన ఈ ఎవరిని అడిగినా, ఊర్లో చిన్న పిల్లలు అడిగినా, 20 సంవత్సరాల ముదుసలు అడిగినా, లేదా అమెరికాలో ఉంటున్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అయ్యా శ్రీరామచంద్రుడి జన్మస్థానం ఏదంటే అందరూ చెప్పేది అది నరేంద్ర మోడీ గారు వచ్చో, రఘునందన్ రావు గారు వచ్చో అయోధ్య శ్రీరాముడి జన్మస్థానంగా చెప్పలేదు. తరతరాలుగా అనేక మంది, చాలా మంది చరిత్రకారులు చెప్పారు. తరతరాలుగా ఉంది. భక్త రామదాసు కూడా తన అయోధ్యలో శ్రీరామచంద్రుడిని పుట్టాడని కీర్తిస్తారు. బిఎం పింఛన్ ఒక సాహిత్యకారుడు కూడా వచ్చి హిస్టోరియన్లో వచ్చి భారతదేశానికి వచ్చి 15వ శతాబ్దంలోనే అయోధ్యలో, కానీ అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించారా, ఎక్కడ ఉన్నాయి, మీరు సాక్ష్యం ఏమన్నా ఉందా, ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు దేశంలో అడుగుతా ఉన్నారు. అనేక సంవత్సరాల శతాబ్దాల పోరాటం, దాదాపు 5 లక్షల మంది బలిదానం, లక్ష మంది పైగా ఈ లిటిగేషన్లు, వాటిని అన్నింటినీ అధిగమించి మన ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి అద్భుతమైన దివ్యమైన మందిరాన్ని, శ్రీరామచంద్ర మందిరాన్ని బాలచంద్రుడిని ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు. కేవలం ఒక మతాన్ని స్పష్టీకరణ చేయడం కోసమో, లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో, లేదా తద్వారా మతాల మధ్య కొన్ని రాజకీయ పార్టీలు సాధన చేసే కానీ ఈ దేశంలో 145 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులే అనే విధానాన్ని నరేంద్ర మోడీ గారి ఎవరి పక్షానికి వివక్ష లేకుండా అందరికి కూడా వృత్తి ఫలాలను అందిస్తూ, అందరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ, ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏ మార్గం నేర్చుకున్నాడో ఆయన అడుగుజాడలను నడుస్తూ ఒక ఆదర్శ ధర్మ పరిపాలకుడుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఆ శ్రీరామచంద్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్య అతిథిగా ఇవాళ రఘునందన్ రావు గారు తెలంగాణ నుండి గుండెల్ని కదిలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1000 మందితో ఉంటున్న ఈ శోభాయాత్ర వచ్చే సంవత్సరానికి లక్షల మందితో అనంతపురం నడి పొద్దున జనయాత్ర ఉంది.